మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ప్రకృతి ప్రసాదించిన ఔషధం ధనియాలు, అలాగే కొత్తిమీర. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ధన్వంతరి దూతలు అని చెప్పొచ్చు వీటిని. అంతటి గొప్పవి ఇవి. చాలా అండర్ రేటెడ్ మసాలా దినుసుల్లో ఇదొకటి. ఏదో లైట్గా చారుపొడికి వీటికి వాడుతూ ఉంటారు, కానీ దీంట్లో బోల్డ్ అన్న ఔషధ విలువలు. వీటిని మనం తెలుసుకుందాం. అసలు మీరు తెలుసుకుంటే అరే ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు మనం మిస్ అయ్యామా అని అనుకుంటారు. చూడండి, మీకు ఒక విషయం చెప్పాలి. అబ్రకాన్ని శుద్ధి చేయడానికి ధనియాలు వాడతాం ఆయుర్వేదంలో. ధనియాలతో శుద్ధి చేసినటువంటి అబ్రకాన్ని ధాన్యాబ్రకం అని అంటాం. ఈ ధాన్యాబ్రకాన్ని మరికొంత ప్రాసెస్ చేసి పుటం పెట్టామనుకోండి, అప్పుడు అబ్రక భస్మం అనేది వస్తుంది. మళ్ళీ ఈ 100 సార్లు పెడితే శతపుటాబ్రకం, అలాగే 1000 సార్లు పెడితే సహస్రాబ్రకం. ఇలాగ పుటం పెట్టే కొద్దీ అది ఒక అమృతతుల్యం కింద మారిపోతుంది. అలాగా అబ్రకం లాంటి కఠినమైనటువంటి విషతుల్యమైనటువంటి లోహాన్నే శుద్ధి చేయగలిగినటువంటి ఈ ధనియం ఇక సున్నితమైనటువంటి శరీరాన్ని ఇంకెంతగా శుద్ధి చేస్తుంది, ఇంకెంతగా రోగాలు రాకుండా కాపాడుతుంది. జస్ట్ ఊహించండి, అంతటి అద్భుతమైంది ఈ ధనియాలు. నిజానికి చారు అంటే రసం తాగే అలవాటున్న కొద్ది మందికి మాత్రమే ధనియాల తాలూకా ప్రయోజనాలు తెలుసు. అది కూడా ఈ ధనియాలు, మిరియాలు తగు పాళ్ళలో కలిపినటువంటి చారు పొడితోటి కాచుకున్న రసాన్ని తాగేవాళ్ళు చాలా తక్కువ మందే కనిపిస్తారు. కానీ తాగే వాళ్ళకి మాత్రం దాని హెల్త్ బెనిఫిట్ అర్థమవుతూ ఉంటుంది. అందుకే అందుబాటులో ఉన్నటువంటి ఒక దివ్య ఔషధి తాలూకు ఈ ధనియం, దీని తాలూకు ఔషధ తత్వాలు, వీటిని మనం వాడుకోవడం పెంచుకోగలిగితే ఆరోగ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవచ్చు. అంటే ఈ ధనియాలు అనేది ధన్వంతరి దూత అని చెప్పొచ్చు, ఆరోగ్య దేవత ప్రియురాలు అని కూడా చెప్పొచ్చు. మరి దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పుకోవాల్సింది జీర్ణకోశ వ్యాధులలో ధనియాలు పాత్ర అంతా ఇంత కాదు అని చెప్పొచ్చు. చలువ చేసేటటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి ద్రవ్యాలలో ధనియం అనేది ప్రముఖమైంది. కొంచెం తీయగా, కాస్త వగరుగా, ఒక విధమైనటువంటి సువాసనతో, కమ్మటి రుచితోటి అందరికీ ఇష్టాన్ని కలిగించేటటువంటి ఈ ధనియం చేసేటటువంటి మేలు ఆరోగ్యరీత్యా అనన్య సామాన్యం, అద్భుతం. జీర్ణాశయం మీద, మూత్రాశయం మీద, చర్మం మీద, అలాగే నర్వస్ సిస్టమ్ మీద, ఊపిరితిత్తుల మీద, గర్భాశయం మీద ధనియాలు అనేది చాలా ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ధనియాలు మొక్కని మామూలుగా మీకు తెలిసిందే కొత్తిమీర అంటారు. ఈ మొక్కకి కూడా ధనియాలతో సమానమైనటువంటి శక్తి ఉంది. కొత్తిమీర వాడకం మన తెలుగు వాళ్ళ సొత్తు. మంచి ఆరోమా వస్తూ ఉంటుంది. పైత్య వికారాలను తగ్గించడానికి ధనియాలు, కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తాయి. అయితే అసలైన విషయం చెప్పాలి. వికారం, వాంతులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ వాంతి వస్తున్నట్టుగా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. దీన్ని వికారం అంటారు. ఇలాగ వికారంగా అనిపిస్తున్నప్పుడు, వాంతి వస్తున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు ధనియాలని తేలిగ్గా దంచి నీళ్లు పోస్తూ నూరి రసం తీయాలి. కొద్దిగా తేనె కానీ పంచదార కానీ కలుపుకొని 1 లేదా 2 చెంచాల ఈ ధనియాల రసం తీసుకుంటే వాంతులు తగ్గుతాయి, వికారం కూడా తగ్గుతుంది. వాంతులకి కారణమైనటువంటి జీర్ణకోశంలో దోషం కూడా దీంతో తగ్గుతుంది. అలాగే ఇంకొకటి, ఎక్కిళ్ళకి కూడా ఈ ధనియాలు హెడ్ రెమెడీ. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటాయి కొంతమందికి. ఇది కూడా కడుపులో యాసిడ్ తాలూకు అంశం వల్ల వస్తూ ఉంటుంది. యాసిడ్ పైకి పొంగటం వల్ల వస్తూ ఉంటుంది. అంటే ఎసిడిటీ పెరిగినందువల్ల ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. కొంతమంది చాలా తరచుగా ఈ ఆగని ఎక్కిళ్ళ సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ ధనియాల కషాయాన్ని కానీ, ధనియాల రసాన్ని కానీ మనం చెప్పుకున్న పద్ధతిలో తయారు చేసుకొని రోజు 3 లేదా 4 సార్లు అవసరాన్ని బట్టి తాగుతూ ఉంటే ఈ ఎక్కిళ్ళ బాధ నెమ్మదిస్తుంది. అయితే ధనియాల కషాయం కావాలంటే ఏంటి అంటే చాలా సింపుల్. 1 లేదా 2 చెంచాల ధనియాల పొడిని 2 గ్లాసుల నీళ్ళకు వేసి 1/2 గ్లాసు మిగిలేలాగా మరిగించాలి, వడపోసుకోవాలి. ఫైనల్గా దీనికి తేనె కానీ పంచదార కానీ కలుపుకొని నేరుగా తాగితే దీంతో ఈ ఎక్కిళ్ళ సమస్య, ఎసిడిటీ సమస్య ఇలాంటివి తగ్గుతాయి. అంతేనా? మలబద్ధకం, మొలలు ఇలాంటి వాటికి కూడా రామబాణం లాగా ఇది పనిచేస్తుంది. మలబద్ధకం అన్ని అసలు చేస్తే మొలలు తయారయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు ధనియాల కషాయాన్ని రోజు తీసుకుంటూ ఉంటే సుఖ విరేచనం అవుతుంది. అలాగే ఇంకొకటి, కడుపులో మంట, పైత్యం, అజీర్తి ఇలాంటి వాటన్నిటికీ ఏకకాలంలో ఈ ధనియాలు సమాధానం. ధనియాలు, జీలకర్ర సమానంగా తీసుకొని నేతిలో కానీ నూనెలో కానీ వేయించి మెత్తగా దంచి తగినంత కారం, ఉప్పు కలుపుకొని 1 లేదా 2 చెంచాల ఈ పొడిని అన్నంలో కలుపుకొని
అవసరమైతే కాస్త మంచి నెయ్యి వేసుకొని తింటే కడుపులో మంట, పైత్యం, నోట్లో నీళ్లు ఊరటం, తల తిరగటం, వాంతులు, వికారం, అజీర్తి విరేచనాలు, దప్పిక అన్నీ కూడా తగ్గుతాయి. అలాగే ఇంకొక ఉపయోగం దీనికి ఉంది. నీళ్ల విరేచనాలకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం. ఈ నీళ్ల విరేచనాలు ప్రాణ ప్రమాదం కలగజేస్తాయి. ఆహారంలో దోషం వల్ల, అజీర్తి వల్ల ఈ నీళ్ల విరేచనాలు అవుతూ ఉంటే ధనియాల పొడిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. అలాగే చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. ఆకలి సరిగ్గా లేకపోవటం. ఇలాంటప్పుడు ఆకలి లేకపోతే అన్ని వ్యాధులు దాడి చేస్తాయి కాబట్టి ఆకలిని పెంచుకోవటం అవసరం. ఆకలి సరిగ్గా లేకపోవటం, ఆహారం తగినంత తీసుకోకపోవటం, అలాగే ఎండుకుపోతూ ఉండటం, ఇలాగా చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఫార్ములాని ధనియాలతో తయారు చేసుకోవచ్చు. ధనియాలు, నీడన ఎండబెట్టినటువంటి ముదురు చింతాకు, ఈ రెండింటిని సమానంగా తీసుకొని మెత్తగా దంచి తగినంత ఉప్పు, కారం కలిపి నెయ్యితోటి అన్నం వేసి అన్నం మొదటి ముద్దలో కలిపి తింటూ ఉంటే ఆకలి పెరుగుతుంది, అన్నం తాలూకు హితవు కలుగుతుంది, ప్రధానంగా రక్తహీనత తగ్గుతుంది. ఇది పిల్లలకి కడుపులో పాములు ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అందుకని తప్పనిసరిగా పాములు పడిపోవడానికి కూడా ఈ మందుని మీరు వాడచ్చు. అలాగే లివర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో అన్న అనుమానం వచ్చినప్పుడు అప్పుడు కూడా దీన్ని ఒక ఆహార వైద్యం కింద వాడుకోవచ్చు. అయితే ఆ లివర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఇక కామెర్లలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. కామెర్ల వ్యాధిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధనియాలు, చింతాకు ఫార్ములాని ఉపయోగిస్తే లివర్ బలంగా తయారవుతుంది, త్వరగా ఈ వ్యాధి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ధనియాల ప్రధాన ఉపయోగం ఒకటి ఉంది. గ్యాస్, ఛాతిలో మంట, గుండె మంట, ఎపిగ్యాస్ట్రిక్ బర్నింగ్ అంటారు, గ్యాస్ట్రైటిస్, ఇలాంటి అన్నిట్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా హార్ట్ బర్న్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. కడుపులో పైత్యం పెరిగి లోపల గ్యాస్ పుట్టి అది ఎగదట్టడం వల్ల ఛాతిలో మంటగా అనిపిస్తూ ఉన్నా, ఊపిరి అందకపోతున్నట్టు అనిపిస్తూ ఉన్నా అప్పుడు ఈ ధనియాలు మీకు ఉపయోగపడతాయి. ధనియాల పొడిని కానీ, ధనియాల రసాన్ని కానీ, ధనియాల కషాయాన్ని కానీ ఇప్పుడు చెప్పుకున్న మనం పద్ధతులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది. కొత్తిమీరను కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది, నోటిపోత, అలాగే పంటి నొప్పి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ ధనియాలు ఉపయోగపడతాయి. తరచుగా నోటిపోత, పళ్ళలోంచి నెత్తురు గారటం, అలాగే పంటి నొప్పి ఇలాంటి లక్షణాలతోటి మీరు బాధపడుతూ ఉంటే కొత్తిమీర ఆకు కషాయాన్ని బాగా పుక్కిట పెడితే అప్పుడు నోటిపోత, పంటిపోటు ఇలాంటివి తగ్గుతాయి. బాగా పుక్కిరించి తర్వాత ఉమ్మేసేస్తే సరిపోతుంది, మింగాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి వికారం, అతి దప్పిక ఇలాంటి సందర్భాల్లో కూడా ధనియాలు ఉపయోగపడతాయి. కొత్తిమీర ఆకుని నూరి ఒక చెంచా కొత్తిమీర ముద్ద 2 గ్లాసుల నీళ్ళలో వేసి అర గ్లాసు మిగిలేలాగా మరిగించి వడపోసుకొని కొద్దిగా పంచదార వేసుకొని తాగితే ఆకలి పుడుతుంది. అలాగే పైత్యం, కడుపులో మంట, అతి దప్పిక, వికారం, తలదెప్పటం ఇలాంటివన్నీ కూడా ఈ కొత్తిమీరతోటి తగ్గుతాయి. కొత్తిమీర అభావంలో ధనియాలు వాడుకోవచ్చు. ఇక రక్తపోటు, తలదిరుగుడు ఇలాంటి సమస్యల్లో కూడా ధనియాలు ఉపయోగపడతాయి. జీర్ణకోశంలో ఆ పైత్యం వల్ల తల తిరుగుతూ ఉంటుంది కొంతమందికి. అప్పుడు రక్తపోటు అధికంగా ఉండి తల తిరుగుతున్నట్టుగా, ఒళ్ళు తూరిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇండైజెషన్ వల్ల అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఈ ధనియాలు ఎంతో మేలు చేస్తాయి. ప్రధానంగా ధనియాల ఉపయోగం ఎక్కడంటే బీపీ లేకుండానే తల తిరిగే సందర్భాలలో ధనియాలు ఒక హెడ్ రెమెడీ లాగా పనిచేస్తాయి. అంటే చెవి లోపల భాగంలో చిన్న మార్పుల వల్ల, అలాగే మెదడుకి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితుల వల్ల బీపీ లేకుండానే కొంతమందికి తల తిరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ధనియాలు అనేది అమోఘంగా పనిచేస్తాయి. ప్రతిరోజు ఈ ధనియాల పొడిని కానీ, ధనియాల రసాన్ని కానీ, ధనియాల కషాయాన్ని కానీ తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఆ తల తిరగటం అంటే వట్టిగో సమస్య తగ్గుతుంది. అయితే దీన్ని కొన్నాళ్ళ పాటు విడవకుండా వాడితే అప్పుడు మళ్ళీ ఈ వట్టిగో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న మరొక సమస్య ఏమిటంటే నిద్రారాహిత్యం. నిద్రకు సంబంధించిన అనేక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు ఈ ధనియాలు మీకు ఉపయోగపడతాయి. రక్తంలో పిత్త ప్రకోపాన్ని, వాతాన్ని తగ్గించడానికి, బీపీని కంట్రోల్లో ఉంచడానికి ధనియాలు ఉపయోగపడతాయి. రోజు ధనియాన్ని వాడుతూ ఉంటే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది, అలసట తీరుతుంది, శ్రమ తగ్గుతుంది. కొత్తిమీర కూడా ఇదే లక్షణాలను కలిగి ఉంటుంది. కొత్తిమీర ఆకుని మెత్తగా నూరి ముద్దగా చేసి కుంకుడు గింజంత మాతలను 4 చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే కమ్మటి నిద్ర పడుతుంది మీకు.
పైచ్య శాంతి కలుగుతుంది. దీంతో ప్రధానంగా నరాలలో ఉద్రేకం తగ్గుతుంది, తల తిప్పటం ఆగుతుంది. అలాగే ఇంకొకటి, మూత్రవ్యాధులకి కూడా ఈ ధనియాలు అనేది ఒక అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. నిజానికి అన్నీ ఒకటి ఎత్తు అయితే మూత్రవ్యాధులను తగ్గించే గొప్ప శక్తి ఒక్కటే ఒక ఎత్తు. అంటే మూత్రవ్యాధుల మీద ధనియాలకి అద్భుతమైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మూత్రంలో నుంచి శుద్ధపోవటం, తెల్లటి పదార్థం వెళ్ళిపోవటం, ఇలాంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నప్పుడు ధనియాలు బాగా పనిచేస్తాయి. ఆల్బుమిన్ అనే పదార్థం మూత్రం నుంచి పోతూ ఉంటుంది. దీన్ని ఆల్బుమినూరియా అంటారు. ఈ వ్యాధిలో ఇంకా మూత్రం అతిగా వెళ్ళటం కానీ, కష్టంగా వెళ్తూ ఉండటం కానీ, మంటగా వెచ్చగా ఉండటం కానీ ఈ లక్షణాలు కనిపిస్తాయి అనుబంధ లక్షణాలుగా. ఇలాంటప్పుడు మూత్రంలో ఆమ్ల గుణాన్ని తగ్గించి, మూత్రంలో ఆ బాధని తగ్గించి, మూత్రంలో ఆల్బుమిన్ని తగ్గించి ఇది మూత్రాన్ని జారీ అయ్యేలాగా చేస్తుంది ధనియాల రసాన్ని కానీ, కషాయాన్ని కానీ, పొడిని కానీ ఎవరికి వీలైతే వాళ్ళు ఏదో రూపంలో తీసుకుంటే ఈ ఆల్బుమినూరియా సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేనా, ఇంకొక అమేజింగ్ యూజ్ దీనికి ఉంది. శరీరానికి నీరు పట్టిన సందర్భాలలో ఈ నీటిని గుంజేస్తుంది. శరీరానికి నీరు పట్టడం అనేది అనేక వ్యాధుల వల్ల వస్తూ ఉంటుంది. రక్తహీనత దగ్గర నుంచి మొదలుపెట్టి గుండె జబ్బుల వరకు, థైరాయిడ్ గ్రంథి సమస్యల దగ్గర నుంచి బ్లడ్ సర్క్యులేషన్ సమస్యల వరకు, ఇలా అనేక కారణాల వల్ల ఈ రక్తం అనేది అంటే ఎడిమా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దానికి మెయిన్ కాజ్ని కనిపెట్టి ట్రీట్ చేయటం ఒకటి. అలాగే రోజు క్రమం తప్పకుండా ధనియాలని ఇప్పుడు చెప్పుకున్న ఏదో ఒక పద్ధతిలో వాడుకుంటూ ఉంటే, అంటే పొడి రూపంలో కానీ, లేకపోతే కషాయ రూపంలో కానీ, రసం రూపంలో కానీ, అప్పుడు మూత్రం బాగా నడుస్తుంది, నీరు గుంజేస్తుంది. కాబట్టి ఇది నీరు గుంజేయడానికి ఇది ఒక మంచి ఆహార వైద్యం. అలాగే అతి ముఖ్యమైన యూజ్ దీనికి ఒకటి ఉంది. వేడి శరీరాన్ని ఇది తగ్గిస్తుంది. ఎప్పుడు వేడి చేసింది అని బాధపడే వాళ్ళకి జ్వరంగా ఉండటం, టెంపరేచర్ చూస్తే ఉండదు కానీ జ్వరం ఫీలింగ్ ఉంటుంది, సరిగ్గా చెమట పట్టకపోవటం, అలాగే మూత్రం వేడిగా మంటగా అనిపిస్తూ ఉండటం, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఒళ్ళు నొప్పులు, పడలిక, అలసట, అశాంతి, కడుపులో మంట, అన్నం హితం లేకపోవటం, ఇలాంటి ఈ లక్షణాలు, వీటన్నిటినీ అమ్ల లక్షణాలు అంటారు. ఇలాంటప్పుడు ఈ అమ్లత్వాన్ని తగ్గించి, వేడి చేయటాన్ని సమస్యను తగ్గించి, మూత్రం చక్కగా జారీ అవ్వటానికి ఈ ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. అంటే అమ్లగుణాలను తగ్గించి, క్షారగుణాలను పెంచి, ఆ రెండింటి నిష్పత్తిని సమతుల్యం చేస్తాయి ధనియాలు. దీంతో శరీరం సాధారణ స్థితికి వస్తుంది, అంటే ఆ ఫేవరిష్నెస్ తగ్గుతుంది. అంతేనా, ఇంకొక యూజ్ దీనికి ఉంది. మూత్రంలో వీర్యం పోయే సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. యువకుల్లో మూత్రంతో పాటు వీర్యం పడిపోతుందన్న భయం వెన్నాడుతూ ఉంటుంది. అస్త్రప్రయోగం లాంటి దురలవాట్ల వల్ల సాధారణంగా ఈ భయాన్ని ఇంకా పెంచేసుకుంటూ ఉంటారు. దీంతోపాటు అనుమానాలు, భయాలు పెరిగిపోయి ఇక తర్వాత పెళ్లికి పనికిరామేమోనని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే పురుషత్వం పోతుందేమో అనుకుంటూ ఉంటారు. అంటే పురుషత్వం అనేది ఆ మూత్రం నుంచి పోతుందని, ఇక పెళ్లికి ఏమాత్రం పనికిరామని, ఈ సంసారానికి పనికిరామని, ఇలాగా రకరకాలుగా ఊహించుకొని ఆందోళనతో బుర్రపాటు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఈ ధనియాలు అనేది మేలు చేస్తాయి. అంటే ఈ ధనియాల వాడకాన్ని ఏదో రకంగా వాడితే, అంటే కషాయ రూపంలో కానీ, రసం రూపంలో కానీ, పొడి రూపంలో కానీ ఈ స్వప్నస్ఖలనాలు ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు. ప్రధానంగా దానివల్ల వచ్చేటువంటి నీరసం నుంచి బయటపడతారు. అలాగే ఇంకొక యూజ్ దీనికి ఒకటి ఉంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. ధనియాలు, శొంఠి, లవంగాలు ఈ మూడింటిని సమానంగా కలిపి నీళ్లతోటి మరిగించి తీసుకుంటే త్వరగా శారీరక ఉష్ణోగ్రత నార్మల్గా వస్తుంది. జ్వరంలో ఈ కషాయం బాగా పనిచేస్తుంది. చాలా త్వరగా చెమటబట్టి జ్వర తీవ్రత నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చాలామందిని ఈ రోజుల్లో ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది, ఎలర్జీని ఎదుర్కొనేటటువంటి అద్భుతమైన ఏకైక ఆయుధం ఈ ధనియం అని చెప్పొచ్చు. ఎలర్జీ అంటే ఏవో కొన్ని వస్తువులు మన శరీరానికి సరిపడకపోవటం వల్ల వాటిని మనం ఉపయోగించినప్పుడు మన శరీరం మీద కనిపించే లక్షణాలు. దద్దులు రావచ్చు, ఎగ్జిమా రావచ్చు, సోరియాసిస్, చర్మ వ్యాధులు, దగ్గు, జలుబు, ఆయాసం, తుమ్ములు, ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక లక్షణాలు. వీటిలో ఏ లక్షణానికి ఆ లక్షణంకి ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది. కానీ ఓవరాల్గా గ్లోబల్గా ఇలాంటి ఎలర్జీలు ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడానికి శరీర తత్వానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది ఈ శరీర తత్వంలో వచ్చేటటువంటి మార్పుని కంట్రోల్ చేయడం కోసం ధనియాలు ఉపయోగపడతాయి. ఇలా ఎలర్జీ నేచర్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ధనియాలని రసం రూపంలో కానీ, కషాయ రూపంలో కానీ, వేయించి నూరినటువంటి ధనియాల పొడిని కానీ తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. జీలకర్రను కూడా కలిపి తీసుకుంటే ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఆహారంలో ధనియం అనేది ఒక ప్రముఖమైనటువంటి ద్రవ్యం కింద
రోజు మీరు వాడుకోగలిగితే ఈ ఎలర్జీకి సంబంధించిన అన్ని సమస్యలు కంట్రోల్లోకి వస్తాయి. చర్మ వ్యాధులు మీ మీద దాడి చేయకుండా ఉంటాయి. ఊపిరితిత్తులు శక్తివంతం అవుతాయి. జలుబు, పడిసం, దగ్గు, ఆయాసం ఇలాంటి వాటిని మీరు ఎదుర్కోగలుగుతారు. చర్మానికి మంచి చేస్తుంది. నర్వస్ సిస్టమ్కి కూడా ఇది మంచి చేస్తుంది. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. కళ్ళు బయలు గమ్మటం, తలనొప్పి ఇలాంటి వాటిని ఏకకాలంలో ఇది తగ్గిస్తుంది. ధనియాలు, మంచి గంధం కలిపి మెత్తగా నూరి కళ్ళు, నుదురు, తల వీటికి పట్టు వేసుకుంటే కళ్ళు బయలు గమ్మటం, చీకట్లు ముసరటం, తలనొప్పి, కళ్ళమంట, కళ్ళు ఎప్పుడు కూడా ఎర్రబోతూ ఉండటం, రెడ్ జీర కనపడుతూ ఉండటం కళ్ళల్లో, తలనొప్పి, తలలో వేడి ఇలాంటివి తగ్గుతాయి. బుర్ర వేడికిపోతుంది అంటుంటారే మన వాళ్ళు, అదిగో ఆ లక్షణం ఈ ధనియాలతో తగ్గుతుంది. ముఖ్యంగా ఏదైనా జబ్బు పడి లేచిన వాళ్ళకి, చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి, బీపీ, షుగర్, పక్షవాతం, పేగుపోత ఇలాంటి దీర్ఘవ్యాధులు ఉన్న వాళ్ళకి ధనియాలు, కొత్తిమీర అమృత సమానంగా పనిచేస్తాయి. చేదు, కారం లేని విచిత్రమైన రుచి వీటిది. మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది ధనియం, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలాగే అన్నిటికీ మించి వేడిని తగ్గిస్తుంది. అంటే ఈ లక్షణాలు, అంటే వేడి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, తలదిరగటం లాంటివి ఉన్నప్పుడు ధనియాలు అనేది ఒక మంచి ఆప్షన్. ఒకవేళ ధనియాల మోతాదు ఎక్కువైందనుకోండి, అయినట్టు మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు దాల్చిన చెక్క, తేనె, లవంగం వీటిని తీసుకుంటే ధనియాల ఓవర్ డోస్ వల్ల వచ్చేటటువంటి లక్షణాలు సైతం తగ్గుతాయి. దాల్చిన చెక్కని, తేనెని, లవంగాలని ధనియాలతో కలిపి పరిమితంగా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే ధనియాలతో అసలు మామూలుగా ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది ఉన్నా అలాంటి ఇబ్బంది తగ్గుతుంది. కాబట్టి సున్నితమైనటువంటి శరీర తత్వానికి ధనియాలు, కొత్తిమీర అనేది ఒక చక్కటి సాధనం. ఇలాగ ధనియాల్ని మీరు ఆహారంగా కాకుండా ఆహార ఔషధంగా వాడుకుంటే అనేక సమస్యలకు ఇది మంచి పరిష్కారం కింద ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు వీడియోలు అప్లోడ్ అవడంతోనే మీకు నోటిఫికేషన్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది గూగుల్ రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.